మనం స్క్రాచ్ నుంచి పెంచిన మిరియాల చెట్లు చూడండి గైస్, ఎంత బాగా పెరిగినాయి కదా. బై ద వే మీరు అందరు చాలా రోజుల నుంచి అడుగుతుండే అక్క మిరియాల చెట్లు పెంచు అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఐ బీన్ సీయింగ్ ఆల్ యువర్ కమెంట్స్. సో వీటికి నేను ఏం చేసిన అంటే, మన కిచెన్లో దొరికే మిరియాలు ఉంటాయి కదా, అవి ఓవర్ నైట్ సోక్ చేస్తే కొన్నేమో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇట్లా పైన ఫ్లోట్ అయినాయి, కొన్నేమో ఇట్లా సింక్ అయినాయి అనమాట. సో ఆ ఫ్లోట్ అయినవన్నీ తీసేసి మనం సపరేట్ చేసినాం. అవి మనం వాడట్లేదు, ఓన్లీ సింక్ అయినా వేస్తే చూడండి 1 వీక్ 2 వీక్స్ అండ్ ఆఫ్టర్ అ మంత్ ఇట్లా పెరిగింది. కొన్ని మంత్స్ తర్వాత ఇట్లా చాలా బ్యూటిఫుల్గా మస్తు ఇట్లా వైన్స్ క్రీపర్స్ లాగా బాగా పెరుగుతుంది అనమాట. ఈ చెట్టు చూడ్డానికి మనకి తమలపాకు చెట్టు లెక్కనే ఉంటుంది దూరం నుంచి చూస్తే. కొంచెం దగ్గర నుంచి లీవ్స్ అయితే బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అట్లుంటుంది అనమాట. సో ఇవన్నీ సపరేట్ చేసి మంచిగా చిక్ అంతా తీసేసి ఒక్కొక్కటి సపరేట్గా ఈ వైర్కి కట్టేసి ఉంచినాం. మీరే చూస్తున్నారు కదా, చెట్టు అయితే బాగా పెద్దగా పెరిగింది, కానీ ఇంకా మిరియాలు వస్తలేవు గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా లెట్ మీ నో. మిరియాలు తొందరగా రావడానికి ఏమైనా చేయాలి అంటే చేద్దాము. అండ్ ఈ చిన్న చిన్న ఇట్లా రూట్ ప్రొజెక్షన్స్ లాగా ఉన్నాయి కదా, వీటిని వాటర్లో పెడితే రూట్స్ పెద్దగా పెరిగి వీటితో కూడా ఒక చెట్టు వేయచ్చేమో అని చెప్పేసి అనుకున్నా నేను. సో అది తెంపేసి ఇట్లా జిప్ టైతో రౌండ్ కట్టి నీళ్ళలో పెట్టేసి ఉంచిన. ఎందుకంటే నేను ఒకసారి తమలపాకుతో ఇట్లనే ట్రై చేస్తే వాటికైతే రూట్స్ పెరిగినాయి. ఐ డోంట్ నో అబౌట్ దిస్. మీరు ఎవరైనా ట్రై చేసిరా ఛానల్ మీద కన్నేసి ఉంచండి, అప్డేట్ ఇస్తాను.